లూనా మరియు లియో ఎంతో మంచి స్నేహితులు. వారు ఆటలు ఆడడం, కథలు చెప్పడం ఇష్టపడేవారు. కానీ ఇటీవల ఏదో తేడాగా ఉంది. అంతా బోర్ అనిపిస్తుంది. వారు ఇద్దరూ ఇంట్లో కూర్చొని ఫోన్, టీవీ స్క్రీన్లను చూస్తున్నారు. లియో, లూనా ఆవేదనగా అంది. మనము ఎప్పటినుంచో ఇంట్లోనే ఉన్నాం అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉంది అన్నాడు లియో. ఇంతలో బయట పెద్ద శబ్దం. వెంటనే వారు కిటికీ వైపు పరుగెత్తారు. వారి అందమైన పిల్లి విస్కర్స్ అడవిలోకి పరుగెత్తింది. అయ్యో, విస్కర్స్ అడవిలోకి వెళ్ళిపోయింది, లూనా అరిచింది. మనం వెంట వెళ్ళాలి, లియో అరిచాడు. లూనా మరియు లియో విస్కర్స్ విస్కర్స్ అంటూ పిలుస్తూ అడవిలోని చెట్ల మధ్యలో పరుగులు పెట్టారు. ఆ సమయంలో ఏదో వింత శబ్దం, గాలిలో అసిస్. ఒక అందమైన మెరిసే సీతాకోక చిలుక కనిపించింది. దాని రెక్కలు సూర్యరశ్మిలా మెరుస్తున్నాయి. స్వాగతం యువ అన్వేషకులు, అంది ఆ చిలుక. నేను ఫ్లోరా, ప్రకృతికి సంరక్షకురాలుని. ఓహ్, మాట్లాడే చిలుక అని లూనా మరియు లియో ఆశ్చర్యపోయారు. ఫ్లోరా గాల్లో తిరుగుతూ అంది. మీ పిల్లిని వెతకాలంటే మీరు ది గ్రేట్ నేచర్ క్వెస్ట్ ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. క్వెస్ట్? అది చక్కగా ఉంటుంది, లియో ఉత్సాహంగా అన్నాడు. ఫ్లోరా రెక్కలతో ఊపగా ఒక మాయ మ్యాప్ గాల్లో కనిపించింది. 3 సవాళ్లు మీకు ఎదురుంటాయి, అంది ఫ్లోరా. అవి పూర్తి చేస్తే విస్కర్స్ దారిని కనుగొంటారు. మేము సిద్ధంగా ఉన్నాం, లూనా చెప్పింది. సవాల్ 1, రహస్య నేచర్ స్కావెంజర్ హంట్. మ్యాప్ మెరిసింది. మొదటి సవాల్, 5 ప్రకృతి నిధులను వెతకండి. లూనా జాబితా చదివింది. ఒక ఎర్ర ఆకుడు, ఒక మెత్తటి రాయి, ఒక ఈక, ఒక పుష్పం, ఒక చిలుక చెక్క. పోయేద్దాం, లియో చప్పట్లు కొడుతూ చెప్పాడు. వారు అడవి అంతటా గాలించారు. ఇదిగో ఆకుడు, లూనా సంబరంగా చూపించింది. ఇక్కడ ఒక రాయి, లియో అరుస్తూ ఎత్తాడు. అంతా సేకరించాక లూనా నేలపైన చిన్న చిన్న పాదముద్రలను గమనించింది. చూడు, ఇవి విస్కర్స్ పాదాలు కావచ్చు, అంది. సవాల్ 2, జంతువుల దారితీసే మిస్టరీ. పాదముద్రలు వారిని ఒక మెరిసే చెరువుకు తీసుకొచ్చాయి. కప్పలు నీటిలో దూకుతూ ఉన్నాయి. రిబిట్, దారిని కనుగొనాలంటే ఈ పాదముద్రల్ని గమనించండి, అంది ఓ బుద్ధిమంతమైన కప్ప. లూనా, లియో జాగ్రత్తగా చూశారు. వీటి దారి ఈ వైపే, లియో చూపించి పరిగెత్తాడు. వారు చెట్లు, గుబురు మొక్కల మధ్య నడిచి అంతే విస్కర్స్ కనిపించింది. విస్కర్స్, లూనా ఆనందంతో అరవగానే ఒక బలమైన గాలి వచ్చి మ్యాప్ను చెట్టుపైకి ఎగరేసింది. ఓహ్నో, చివరి సవాల్ మిగిలింది, లియో చింతించాడు. సవాల్ 3, మ్యాజికల్ గార్డెన్. అప్పుడే ఒక స్నేహశీలమైన ఉడుత మర్రి చెట్టు నుండి దిగి వచ్చింది. సాయం కావాలా, అది అడిగింది. ఇవి తీసుకోండి, ఇవి మాయ విత్తనాలు. వారు విత్తనాలను నేలలో పెట్టి మట్టితో కప్పి ఎదురు చూశారు. ఒక్కసారిగా చిన్న చిగుర్లు మెరుస్తూ పుట్టుకొచ్చాయి. చుట్టూ ఉన్న చెట్లు మాయమంతమయ్యాయి. వావ్, మనం మాయ అడవి పెంచామా, లియో ఆశ్చర్యపోయాడు. అంతే, పామ్స్, మియా. విస్కర్స్ లూనా పైకి దూకింది. విస్కర్స్, మేము నిన్ను కనుగొన్నాం, లూనా నవ్వింది. ముగింపు. చెట్లు మెరుస్తూ, గాలి తీయగా ఊగుతూ, ఫ్లోరా మళ్లీ గాల్లోకి ఎగిరింది. మీరు విజయం సాధించారు. ప్రకృతితో మళ్లీ కలిశారు. ప్రకృతి మాయా మంత్రాలతో నిండి ఉంది, ఎప్పుడూ అన్వేషణను ఆపకండి. లూనా, లియో, విస్కర్స్ ఇంటివైపు నడిచారు. మాయ మ్యాప్ బంగారు ధూళిలా గాలిలో కరిగిపోయింది. ఇది నా జీవితంలో బెస్ట్ అడ్వెంచర్, లియో చెప్పాడు. మనము ప్రతిరోజూ బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించాలి, లూనా ఉత్సాహంగా అంది. వారు హైఫైవ్ చేసుకున్నారు. సూర్యాస్తమయం వెనకాల మెరుస్తోంది. నీకు ప్రకృతి నచ్చుతుందా? ఒక స్కావెంజర్ హంట్ చేయండి, జంతువుల పాదాన్ని అన్వేషించండి,
లేదా మీ తోటలో విత్తనాలు నాటండి. ప్రకృతిలో అడ్వెంచర్ ఎదురుచూస్తోంది, బయటకు వచ్చి సరదాగా గడపండి.